హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేజర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. ఎన్ని రోజులు అయింది ఇది అసలు స్టార్ట్ చేసి? ఇది స్టార్ట్ చేసి 3 months అవుతుంది. ఓకే, కానీ రీల్స్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి, అన్ని మిలియన్ వ్యూస్ లో వస్తున్నాయి. చిన్న పిల్లలకైతే డాన్సెస్, పెద్దవాళ్ళకైతే ఏరోబిక్స్. నేనైతే ముందు మీ దగ్గర చేసిన దాన్ని, నాకైతే తెలుసు రిజల్ట్స్ ఎలా ఉంటాయో. డాన్స్ క్లాసెస్ టైమింగ్స్ కానీ, ఏరోబిక్స్ టైమింగ్స్ కానీ, ఎన్ని ప్యాచెస్ ఉన్నాయనేవంతా ఒకసారి మనం కనుక్కుందాము. సో ఉమేష్ మాస్టర్, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఏరోబిక్ క్లాసెస్? టైమింగ్స్ ఎలా? మనకి ఏరోబిక్స్ టైమింగ్స్ మార్నింగ్ 6 to 7 1 బ్యాచ్ ఉంటుంది. ఓకే, 6 to 7 1 బ్యాచ్, 7 to 8 2 బ్యాచెస్. ఓకే, 7 కి అయిపోతేనే మళ్ళీ 8:30 to 9:30 వరకు అదొక బ్యాచ్. సో టోటల్ మార్నింగ్ అయితే 3 బ్యాచెస్ ఉంటాయి. ఓకే, అది ఓన్లీ ఏరోబిక్స్. మనకి ఏరోబిక్స్ అంతా అది వెయిట్ క్లాస్ సెక్షన్ ఉంటుంది. ఓకే, జుంబా మొత్తం దాంట్లోనే మిక్స్ అయింది. ఓకే, స్టార్టింగ్ జుంబా సాంగ్స్ అంట, మళ్ళీ వర్కౌట్స్ అంట. ఓకే, ఇంకా మన దగ్గర వర్కౌట్స్ అంటే స్టెప్పర్ వర్కౌట్స్ ఉంటాయి, స్టిక్ వర్కౌట్స్ ఉంటాయి, ఇంకా మ్యాట్ వర్కౌట్స్ అన్ని ఏరోబిక్స్ లో ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, ఇంకా మనకి ఇవన్నీ ఏరోబిక్స్ బ్యాచెస్. ఈవినింగ్ టైమింగ్స్ 4 to 5 అది ఒక బ్యాచ్ ఉంది. ఏరోబిక్ మొత్తం 4 బ్యాచెస్. ఈవినింగ్ 1 బ్యాచెస్, మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 to 1 బ్యాచ్ ఉంది. ఆఫ్టర్నూన్ కూడా ఉంది. అది హౌస్ వైఫ్ వాళ్ళకి, కొంతమంది పిల్లలకి స్కూల్స్ వాళ్ళు క్యారీ కట్టించుకోవడానికి కొంచెం టైం సరిపోయిన వాళ్ళు 12 to 1 వస్తున్నారు. ఓకే, మంచి రిజల్ట్స్ ఉంది. మంచి సో టోటల్ మార్నింగ్ అయితే 3 బ్యాచెస్ ఉంటాయి. 5 బ్యాచెస్ ఉన్నాయి. సో డాన్స్ క్లాసెస్ ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి? డాన్స్ క్లాసెస్ మనకి ఇవన్నీ మనకి ఓన్లీ ఉమెన్స్ అన్నమాట, జెంట్స్ కి ఏం లేవు. జెంట్స్ కి అయితే ఏమీ లేదు ఇక్కడ, డాన్స్ క్లాసెస్ లేవు, ఏరోబిక్స్. ఓకే, మనకి లేడీస్ కి డాన్స్ క్లాసెస్ మార్నింగ్ 11 to 12 1 బ్యాచ్. ఓకే, లేడీస్ కి ఓన్లీ. అది ఏ ఏజ్ లిమిట్ అయినా, అంటే చిన్న పిల్లలు కాదు, ఓన్లీ పెద్దవాళ్ళు, మన ఏజ్ వాళ్ళు. ఓకే, లైక్ టీనేజర్స్ అబౌవ్ 15-16 ఏజ్. యా, ఓకే. మనకి ఇంకా 11 to 12 1 బ్యాచ్. ఈవినింగ్ వచ్చి మనకి 4:30 to 6 వరకు అదొక బ్యాచ్. ఓకే, మనకి మొత్తం 2 బ్యాచెస్ ఉంటాయి. ఓన్లీ డాన్స్, ఓన్లీ లేడీస్. ఇంకా మనకి కిడ్స్ డాన్స్ వచ్చి 6:30 నుంచి ఈవినింగ్ నైట్ 8-8:30 వరకు. స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో 6:30 నుంచి 8:30 వరకు ఉంటాయి డాన్స్. ఓకే, అలా అంటే స్టూడెంట్స్ కి, అదే కిడ్స్ కి మనకి సండే కూడా క్లాసెస్ ఉంటాయా? కిడ్స్ కి సండేస్ ఏం లేవు, సండే హాలిడేస్. సో మన అనంతపూర్ లో కూడా నాకు తెలిసి డాన్స్ అకాడమీ అయితే, లైక్ ఇన్స్టాలో చూసుకుంటే మనం అందరితో కంపేర్ చేస్తే ఈయన రీల్స్ కి అయితే మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా ఏమన్నా మీకు కోర్స్ డీటెయిల్స్ కానీ, ఫీ డీటెయిల్స్ కానీ ఏమైనా తెలుసుకునేలాగా ఉంటే ఒకసారి ఉమేష్ మాస్టర్ది నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, ఒకసారి ఆయనతో మీరు కన్సల్ట్ అవ్వండి. లేదంటే ఒక క్లాస్ కి కూడా వచ్చి చూడండి. ఒకసారి మనం కనుక్కుందాం, డెమో క్లాస్ ఏమైనా ఒక రోజు ఫ్రీగా ఏమైనా ఇస్తారా మీరు? ఒక రోజు ఎవరైనా జాయిన్ అవుతారు కదా, 1 day కదా 2 days మన దగ్గర ఫ్రీగా వాళ్ళ క్లాస్ చూసి వాళ్ళు నచ్చితేనే, వాళ్ళకి మంచిగా రిజల్ట్స్ వస్తేనే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మన దగ్గర డైట్ కూడా ఇస్తాము, స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తాము. డైలీ ఎవ్రీడే క్లాస్ కి వచ్చినప్పుడు బుక్ లో రాయిస్తాము. మంత్లీ చెక్ చేస్తాము, వెయిట్ తగ్గుతున్నారా లేదా, డైట్ చేస్తున్నారా లేదా. మన దగ్గర ఇంకా ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు 1 to 2 days కూడా మీకు ఫ్రీగా డెమో క్లాస్ అనేది సార్ అయితే ఇస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి, రిజల్ట్స్ ఉంటేనే మీరు పక్కాగా జాయిన్ అవ్వండి అని అయితే ఉమేష్ మాస్టర్ చెప్తారు. మనం ఓన్లీ టైమింగ్స్ మాత్రమే తెలుసుకున్నాము. ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి మాస్టర్తో తెలిసేసుకుందాం. బట్ నేను ఒకసారి అయితే మాస్టర్ స్టార్ట్ చేయకముందు బయట తెలుసుకున్నాను ఏరోబిక్ క్లాసెస్కి ఎలా ఉంటుంది ఫీ డీటెయిల్స్ అనేది. బయట అయితే చాలా ఎక్కువ ఉంది, ఒకసారి మనం మాస్టర్తో తెలుసుకుందాం ఎలా ఉంటుంది అనేది. ఎంత ఛార్జ్ చేస్తున్నారు మాస్టర్ మీరు? మన దగ్గర 1500 అమ్మా పర్ మంత్. జస్ట్ 1500. మనం క్లాస్ పెట్టి 3 months అయింది కదా. ఓకే, అది కాకుండా ఎందుకు ఎక్కువ తీసుకోవాలి, మనకి ఇష్టమైన వర్క్ ఇదే మన లైఫ్ కదా. సో గుడ్. బట్ టు బీ ఆనెస్ట్, నేను బయట వెళ్ళి చూసినప్పుడు అయితే వాళ్ళు నాకు చార్జ్ చెప్పిన దానికి ఇక్కడ సార్ చెప్పేదానికైతే చాలా డిఫరెన్స్ ఉంది. నేను బయట వెళ్ళినప్పుడు అయితే టు బీ ఆనెస్ట్ 3000 నుంచి 5000 వరకు కూడా చెప్పారు. బట్ మనకు మాస్టర్ అయితే ఓన్లీ 1500, 1500 అంతే. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఉమేష్ డ్యాన్స్ ఫిట్నెస్ నుంచి ఒక 1 hourకి ఇంత గ్రామ్స్ అని తగ్గించే బాధ్యత నాది. వాళ్ళు వచ్చినాక పోయేటప్పుడు, కానీ రేపు వచ్చేటప్పుడు వాళ్ళ బాధ్యత సేమ్ డైట్ చేసి, మన దగ్గర ఒక డైట్ అనేది ఇస్తాను, అది అందరు ఫాలో అవుతున్నారు, చాలా మంది తగ్గుతున్నారు, రిజల్ట్స్ మంచిగానే వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు 1500 అని అయితే చెప్పారు పర్ మంత్లీ. సో కొంతమంది యాన్యువల్ ఫీజ్ కూడా పే చేస్తారు, అండ్ ఆఫర్స్ కూడా బయట నేను చాలా విన్నాను, యాన్యువల్ ఆఫర్స్. మీ దగ్గర ఏమైనా అలా ఆఫర్స్ ఉన్నాయా? ఉన్నాయండి మన దగ్గర ఆఫర్స్. ఇప్పుడు మన దగ్గర పర్ మంత్లీ 1500 అనుకో,
ఇయర్కి ఎంత అవుతుంది? 18,000 యా అవుతుంది. 18,000 అవుతుంది. ఓకేనా? అదే ఇప్పుడు 18,000 అంటే ఇయర్కి ప్యాకేజ్ చేస్తే 8,000 మైనస్ చేసి 10,000 కట్టించుకుంటాం. అట్ ఎ టైమ్ 8,000 మీరు మైనస్ చేసి ఓన్లీ 10,000 ఫర్ ఇయర్. అవును. ఓన్లీ 1 ఇయర్కి 10,000, దట్స్ ఇట్. మీరు చూసినట్టయితే నేను బయట కంపేర్ చేశాను మీకు ప్రైజెస్ అనేది లైక్ 3 నుంచి 5,000 దాకా పర్ మంత్ మాత్రమే ఉన్నాయి. బట్ మాస్టర్ దగ్గర అయితే పర్ ఇయర్ ఓన్లీ 10,000 అట్ ఎ టైమ్ పేమెంట్, లైక్ యాన్యువల్ ఆఫర్ అయితేనే. బట్ నార్మల్ మనం మంత్లీ వస్తే 1,500 అయితేనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏరోబిక్స్లో మీరు ఏమేమి చేయిస్తారు అనేది ఒక్కసారి చూపిస్తారా? యా షూర్. ఇవన్నీ మ్యాథ్స్ మనకి లాస్ట్ ఎవ్రీడే మ్యాథ్ వర్కౌట్స్ ఉంటాయి. ఓకే, ఆఫ్టర్ స్టెప్పర్స్. సో ఇవన్నీ మ్యాథ్స్ చూడండి, ఇవన్నీ మ్యాథ్స్ అంట. సో మ్యాథ్ వర్కౌట్స్ ఉంటాయి, లైక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అన్ని మనం మ్యాట్ పైన చేస్తాము. సరే, మాస్టరే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు మనకు మ్యాథ్స్ కూడా. సో ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా చిన్న చిన్న డంబుల్స్ తో ఏరోబిక్స్ లోనే కార్డియో యూస్ చేస్తాము. ఓకే, ఇంకా మన దగ్గర డైలీ ఎవ్రీడే వస్తే వెయింగ్ మిషన్ కూడా ఉంది మన దగ్గర. ఓకే, అండ్ స్టెప్ వర్కౌట్స్ కోసం ఏం చెప్తారు దీన్ని సార్? స్టెప్పర్ వర్కౌట్స్. దీంతో మనకి ఐ గెస్ ఇందులో మీ క్లయింట్స్ అయితే పక్కాగా వెయిట్ తగ్గుతారు ఈ ఎక్సర్సైజెస్ చేస్తే మాత్రం. బట్ వీక్లో మనకి చేంజ్ అవుతూనే ఉంటుందా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్సర్సైజెస్ అనేది ఉంటుంది. లైక్ ఒక రోజు మనకి స్టెప్పర్ వర్కౌట్స్ ఉంటాయి, నెక్స్ట్ డే స్టిక్ వర్కౌట్స్ ఉంటాయి. ఓ, స్టిక్ వర్కౌట్స్ కూడా ఉంటాయా? స్టిక్ వర్కౌట్స్ ఇంకా ఇవే అని కాదు, మనకి నెక్స్ట్ డే కట్స్ యోగా. ఓకే, సో గైస్ సీ హియర్ స్టిక్ వర్కౌట్స్ అంట. స్టిక్ వర్కౌట్స్, డంబుల్స్, మ్యాట్స్, స్టెప్పర్స్ అండ్ మీ వెయిట్ చూడడానికి వెయింగ్ మిషన్ కూడా ఉంది. ఇది బాల్ అనుకుంటున్నారా మీరు? అస్సలు కాదు, ఇది కూడా మనం ఎక్సర్సైజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ కిందకే వస్తుంది. ఇక్కడ ప్లేస్ చేసినవన్నీ మనకి మాస్టర్ మన వీడియోలో కవర్ అవ్వాలని చెప్పి, అది మెయిన్ మీరు చూడాలని చెప్పి ఇక్కడంతా మనకి ఉమేష్ మాస్టర్ అరేంజ్ చేయించారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఉమేష్ ఫిట్నెస్ అండ్ డాన్స్ అకాడమీలో నేను ఇప్పుడు 15 days అయి చేరి చాలా బాగా నేర్పిస్తారు. డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ నాకు ఏది వచ్చేది కాదు, ఇప్పుడు చాలా బాగా చేయగలుగుతాను. వితిన్ 15 daysలో నేను 3 kgs తగ్గాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఉమేష్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీలో నేను జాయిన్ అయినాను. నా వెయిట్ చాలా హెవీగా ఉండేది, బట్ ఇప్పుడు ఏరోబిక్స్ జాయిన్ అయిన తర్వాత 8 kgs వితిన్ 2 monthsలో నేను వెయిట్ లాస్ అయ్యాను. విత్ డైట్ అయ్యింటే ఇంకా వెయిట్ లాస్ అయ్యాను. Hi, I'm Neha. I have joined in Umesh Dance and Fitness since 2 months. So just I'm enjoying the whole process of this journey. Please do support and subscribe to this channel for many more interesting videos. Signing off, Rizwana. Bye bye.